మైటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన హస్తాలతో పక్కన ఉన్న బెల్ సింబల్ని కాస్త గంటగణగా మోగిస్తే మేము చేసేటువంటి వీడియోలు మీకు అతి తొందరగా చేరతాయనేటువంటిది టెక్నికల్ సమాచారం. ఇవాళ మనం టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. తాను అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో తన పుట్టుక గురించి అనేక సందర్భాల్లో రకరకాల ప్రదేశాల్లో పుట్టానని చెప్పడం ద్వారా అపహాస్యం పాలైనటువంటి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తన సొంత భాష మదర్ టంగ్ కంటే హిందీ చాలా పురాతనదని చెప్పడం ద్వారా మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. మీరు ఇవాళ గూగుల్లో చూస్తే తెలుగు భాష ముందు పుట్టిందా హిందీ ముందు పుట్టిందా అనేటువంటిది 10 సెకండ్లు 20 సెకండ్లో తెలిసిపోతుంది. 4th BCE అంటే 4th బిఫోర్ కామన్ ఎరా అప్పుడు పుట్టిన తెలుగు భాష ద్రవిడియన్ లాంగ్వేజ్. హిందీ ఏమో 800 CE అంటే 800 కామన్ ఎరాలో పుట్టింది. సో దీనికి దానికి ఎన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉందనేది మీరు గూగుల్లో పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలో డైలాగులు సరిగా చెప్పలేరు, పరిపాలన సరిగా సాగించలేరు. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఏం చెప్పారు ఎన్నికల సందర్భంలో, ఎన్నికల ప్రచారంలో, ఇప్పుడు మీరు పదవిలోకి వచ్చాక ఏం చేస్తున్నారు అనే దానికి ఒకదానికి పొంతలు ఉండట్లేదు సార్. అవన్నీ కూడా రాజకీయమైనటువంటి విషయాలు కాబట్టి ప్రజలు పెద్దగా వాటిని పట్టించుకోరు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇలా తెలుగు భాష కంటే హిందీ భాష పెద్దమ్మ లాంటిది, లేకపోతే పిన్నమ్మ లాంటిది, లేకపోతే అమ్మమ్మ లాంటిది ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేయడం ద్వారా మీ అభిమానుల్లో అనేక శాతం ఉన్నటువంటి యువత వాళ్ళు ఇదే నిజం అనుకుంటారు సార్. మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా ఏ భాషలైనా కావచ్చు మన మాతృభాష. కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ, మన పెద్దమ్మ భాష హిందీ. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి ఇదే నిజం అనుకుని ఆ అజ్ఞానంలో బతికేసేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు ఇటువంటి విషయాలు సరే రాజకీయపరమైనటువంటి సొల్లంతా మీ ఇష్టం మీరు మాట్లాడండి, దాన్ని ఎవరు విమర్శించిన దానివల్ల నష్టం లేదు, యువతకే ముఖ్యంగా నష్టం లేదు. కానీ ఇలాంటి మాతృభాష లాంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాల గురించి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి మీ ఫ్యాన్స్ని పాపం వాళ్ళు అజ్ఞానులు అనాలా, అవివేకులు అనాలా, మూర్ఖులు అనాలా, లేకపోతే అమాయకులు అనాలా, చిన్నపిల్లలు అనుకోవాలా, ఏ కేటగిరీలో తీసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు చాలా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని దేవుడు అన్నయ్య అని అంటారన్న విషయం మీకు తెలుసు అనుకుంటాను. సో మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి మాట్లాడండి సార్. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి చాలా పెద్ద విషయాల్లోనే మీరు బాహ్య ప్రపంచానికి కనిపించే విధంగా తప్పు చేశారు. మీరు ఎన్నికల వేళ మీరు స్టీల్ ప్లాంట్ని ఏ రకంగా కాపాడతారనేది ఒక స్ట్రాటజిక్ లెక్చర్ ఇచ్చారు, కానీ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయలేదు. స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్న సందర్భంలో మీరు కనీసం నోరు కూడా మెదపలేదు. ఇది రాజకీయ కారణం కావచ్చు, కానీ మీ ఫ్యాన్స్కి మీరేం చేస్తే అదే నిజమైనటువంటి భ్రమలో ఉంటారు. సో స్టీల్ ప్లాంట్ విషయంలో దేవుడన్నా ఏమీ మాట్లాడలేదు అంటే ఇదే నిజమేమో అనుకుంటారు వాళ్ళు. మాట్లాడక్కర్లేదేమో, స్టీల్ ప్లాంట్ మనకు ఉండకూడదేమో, అది ప్రైవేట్ పరం కావాలేమో అనేటువంటి ఆలోచనలోకి వచ్చేస్తారు. మాబోటి వాళ్ళతోటి వాళ్ళు అలాగే మూర్ఖంగా వాదిస్తారు. అలాగే మీరు చెప్పినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, రోజా కానీ, వైసీపీ నాయకుడు కానీ చాలా అక్రమాలు చేశారని చెప్పి మీరు పాపం చాలా గొంతు చించుకునేటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ మీరు పూర్తిగా మర్చిపోయారు. మీరు ఎన్నికల వేళ ఏదైతే చెప్పారో పూర్తిగా దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా సమాజానికి చేటు చేసేవి తప్పిస్తే ఏ రకంగా మంచి చేసేవి కాదు. అయితే మరి ఒక్కసారి నేను మీకు ఈ వీడియో ద్వారా నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, తెలుగు భాష హిందీ భాష కంటే చాలా సంవత్సరాల ముందు పుట్టింది సార్. ముందు పుట్టిన వాళ్ళు పెద్దమ్మ అవుతారా, తర్వాత పుట్టిన వాళ్ళు పెద్దమ్మ అవుతారా మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. మీ ఫ్యాన్స్కి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి హీరోయిజం తెర మీద మాత్రమే చూడండి. నిజ జీవితంలో ఆయనలో పెద్ద హీరోయిజం అంటూ ఏమీ లేదు. మీరు ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. సో మీరు దయచేసి అటువంటి మాయలోంచి, ఆ మాయా ప్రపంచంలోంచి, ఆ మాయా ప్రపంచపు తాలూకు ఛాయల నుంచి బయటకు వచ్చి నిజమైనటువంటి జీవితాన్ని పరిశీలించి నిజమైన జీవితంలో మనకి ఏం కావాలి, మనం ఏం సాధించాలి, ఇటువంటి విషయాల మీద మీరు ఎక్కువ శ్రద్ధ చూపించి ఉద్యోగం, వ్యాపారం, చదువు ఏదైనా సరే జీవితానికి ఉపయోగపడేటువంటి వాటి మీద మీరు శ్రద్ధ చూపించండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మరి మీరు కూడా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ముఖ్యంగా తెలుగు భాష లాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు తెలియక చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాల్ని మీరు కూడా ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెకింగ్ ద్వారా గూగుల్లోకి వెళ్ళి, లేకపోతే పుస్తకాల్లోకి వెళ్ళి, లేదా మీకంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని అది నిజమా కాదా అని ఆయన మాట్లాడే ప్రతి మాటని కూడా మీరు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భావితరాల వాళ్ళకి కొన్ని అబద్ధాలు చాలా నిజాలుగా క్యారీ అయిపోతాయి,
కొన్ని నిజాలు చాలా అబద్ధాలుగా వాళ్ళ మనసుల్లో శాశ్వతంగా ముద్రించుకోబడతాయి. ఇటువంటి ఉపద్రవాల నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఫ్యాన్స్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు ఏమాత్రం లేరు. ఆయన టార్గెట్ అంతా చంద్రబాబు నాయుడు గారిని కాపాడడం, మోడీ గారు చెప్పింది వినటం, వాళ్ళ అన్నయ్యల్ని లేదా తమ్ముళ్ళని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు చేయడం, ఇటువంటి విషయాల మీద ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఆ విషయాల మీదే తన దృష్టి అంతా కేంద్రీకరిస్తున్నారు. కాబట్టి మనకి మనమే కాపాడుకోవాలి. మన ఇంట్లో చిన్నపిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఆయన నుంచి, ఆయన మాటల నుంచి ప్రభావితం అయ్యేటువంటి పరిస్థితుల నుంచి మనం మన వాళ్ళని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.